మోదం బందగా వారు ఎల్లరును ఏముంగూడి శ్రీలందినన్. ఆ దుర్యోధనుడు ఆ మాత్రమేనా చేస్తాడో లేదు, అంటే 5 ఊళ్ళైనా ఇస్తాడో లేదు. పోని వాడు ఇవ్వడు కదా అని నేను క్రూరత్వంగా ప్రవర్తించి యుద్ధానికి వెళ్ళనా, అది ఇష్టం లేదు నాకు. అలాగని డబ్బెందుకు నీకు, హాయిగా అడవిలో ఉండొచ్చు కదా అని కొందరు అంటున్నారు. సిరి నాకెందుకో తెలిసినా నా కోసం కాదు, నా తమ్ముళ్ళు, నా భార్య, నా కుటుంబం, దాంతోపాటు నా చుట్టూతో 10,000 మంది బ్రాహ్మణులు ఉన్నారు. వీళ్ళందరినీ ఎలా పోషిస్తాను డబ్బు లేకపోతే? డబ్బు ఉండకూడదండం ఒట్టి అబద్ధం సొమ్మండి. ఎట్టి పరిస్థితుల్లో ధనం ఉండాలి, ధనం సక్రమంగా వినియోగించాలి. పవిత్ర కార్యక్రమాలు జరగాలంటే ధనం కావాలి. అందుకే అన్నాడు సిరి నాకెందుకంటే నా చుట్టూ ఉన్న నా బంధువులకి బ్రాహ్మణోత్తములకి గ్రాస, తిండికి, వాసహ, బట్టలకి దైన్యం వస్తుంది. తిండికి, బట్టకి, గుడ్డకి కూడా దైన్యం రాకూడదు. వాసశబ్దమునకు వస్త్రం అని అర్థం, గుర్తుపెట్టుకోండి. అందుకే వాసాంసి జీర్ణాని యథావిహ. ఇక్కడ వాసాంసి అంటే వస్త్రములు. కూటికి గుడ్డకే ఆయన ఇంక మిగతా అనలా. గూడని కూడా అనలా. కూడు కాస్త వస్త్రం ఈ 2 ఉండాలి. వాటికి మాకు దైన్యం రాకూడదు. అందువల్ల మేము వాళ్ళు కలిసి చెరిసగం రాజ్యాన్ని పంచుకోవడం ధర్మం అవుతుంది. పైగా యుద్ధం జరిగితే యుద్ధంలో ఏం జరుగుతుందో ఎవడికి తెలుసు. జయాపజయాలు దైవాధీనాలు. యుద్ధం అంటూ జరిగిందంటే ఏదైనా జరగచ్చు. కలహ మొగుట లక్ష్మీ కావిల్చు ప్రాణహానియును జేయునెంత నిక్కువంబు పలువురొకని కోడి పారుట బల్లిదులనద చేత చెడుటయును ఘటించు. యుద్ధమంటూ జరిగితే లక్ష్మి రావచ్చు, అంటే సంపద రావచ్చు, లేదా ప్రాణమే పోవచ్చు. ఏం జరుగుతుందో ఎవడు తెలుసు. యుద్ధం అంటూ జరిగితే రాజ్యం రావచ్చు, లేదా శరీరమే పోవచ్చు. 10 మంది ఒక్కడి చేతిలో ఓడిపోవచ్చు, లేక మహావీరుడు పనికిమాలిన వాడి చేతిలో చచ్చిపోవచ్చు. దానికి ఉదాహరణ మనం చూస్తున్నాగా. ఒక్క అర్జునుడి చేతిలో ఎంతమంది కౌరవులు పారిపోయారు. కాబట్టి అలా జరగచ్చు. లేదా పాపాత్ములు 10 మంది కలిసి ఒక కుర్రాన్ని చంపేయచ్చు, అంటే భవిష్యత్తులో అభిమన్యుడు అలాగే అయిపోయాడు. ఒక్కొక్కప్పుడు పనికిమాలిన వాళ్ళ చేతిలో గొప్పవాళ్ళు చచ్చిపోవచ్చు. ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఎందుకంటే యుద్ధం అంటే దాని లక్షణం అది, దొమ్మి అది. ఆ దొమ్మిలో ఎప్పుడు ఎవరిని ఎలా చేస్తాడో తెలియదు. అప్పటిదాకా ధైర్యంగా ధర్మంగా ఉందామనుకున్నవాడు కూడా అక్కడికి వెళ్ళాక విచిత్రంగా ప్రవర్తించవచ్చు. అందువల్ల జ్ఞానులు ఎప్పుడు తగాదా పెట్టుకోరు. పగయ్య కలిగనేని పామున్న ఇంటిలో ఉన్న ఎట్ల కాక ఓరడిల్లియుండునెట్లు చిత్తమొక మాటుగా ఉన్న వలవదధిక దీర్ఘ వైరవృత్తి. ఎప్పుడైనా ఎవరితో అయినా తగాదా పెట్టుకుంటే ఆ రోజు నుంచి మనకి సుఖం ఉండదట. తగాదా ఎటువంటిదో చెప్పాడు. పాము ఉన్న ఇంటిలో నివసించడం వంటిది తగాదా తెచ్చుకోవడం. పామున్న ఇంట్లో సర్పం, భయంకరమైన త్రాచుపాము తిరుగుతోందని తెలిస్తే సుఖంగా పడుకోగలమా? పడుకోలేము. ఎవరితో అయినా తగాదా వస్తే కూడా సుఖం ఉండదు అలాగే. ఎందుకంటే వాడి శత్రువు కదా, ఏం చేస్తాడో తెలియదు కానీ అప్పటి నుంచి మనం అనుకుంటాం కానీ అవతలోడు చిన్నాడని. అమ్మో, ఎవరితో అయినా అనవసరంగా తగాదా తెచ్చుకుంటే వాడు ఏ టైములో ఎలా అయినా అపకారం చేయొచ్చు. ఉపకారం చేయడం కష్టం కానీ అపకారం చేయడం పెద్ద కష్టం కాదు. పొరపాటున ఇప్పుడు ఎవరికైనా తెక్కొచ్చింది, గురువుగారు 2 సార్లు నన్ను విమర్శించారనుకుంటే వాడు బయటికి వెళ్ళాక అక్కడి నుంచి ఏమని చెప్తాడు, లేని పొంది పొగడపోవచ్చు, అద్భుతంగా ఉంది ఉపన్యాసం చెప్పలేకపోవచ్చు. కానీ తిట్టడానికే వాడు ఇలాంటి వాట వీడు ఇలాంటి వాడ అనడం తేలిక. అందువల్ల ఇంత వాణ్ణి కూడా మనం సాధ్యమైనంత వరకు విరోధిగా చేసుకోకూడదు. పగ ప్రమాదం. పగ ఎడగించుటంతయు శుభంబగు. ఎప్పుడూ శత్రుత్వాన్ని తొలగించుకుని ఇతరులతో మైత్రి చేసుకోవడమే మంచిది. అడంగునే పగం పగ. ఎప్పుడు పగ వల్ల ఇంకో పగ తొలగదు. శత్రుత్వం వల్ల శత్రుత్వం వృద్ధి అవుతుంది కానీ వాడిని కొట్టడమో తిట్టడం వల్ల విరోధాలు పెరుగుతాయి తప్ప తగ్గవు. దానికి ఉదాహరణ చెప్పాడు అనమాట. వాళ్ళ నాన్న నన్ను ఏదో చేశాడు, వాడిని నువ్వు చంపావు, అప్పుడు వాడు కొడుకు వచ్చి వీడిని చంపుతాడు, మళ్ళీ వీడి కొడుకు వాడి మీద పడతాడు. ఇలా తరతరాలుగా పెరిగిపోతూనే ఉంటుంది. అప్పుడు కలియుగంలో రాజకీయ పార్టీల్లో తయారవుతాయి తగాదాలు. అది మంచిది కాదు. కాబట్టి ఏ రకంగా చూసినా యుద్ధం మంచిది కాదు. అందుకే నువ్వు మహాత్ముడివి కనుక నీ మాటలకి ప్రభావం ఉంటుంది కనుక సంధికి వెడితే మంచిది అనుకుంటున్నాను. మళ్ళీ నాకు లోపల అంతలోనే బెంగొస్తోంది. తీరా నువ్వు సంధికి వెళ్ళాక నీకు ఏదైనా ప్రమాదం వస్తుందేమో, ఆ కౌరవులు నీకు కీడు చేస్తారేమో అని కూడా అనిపిస్తోంది. ఎందుకు వచ్చింది లేదు. నీకు కష్టం వచ్చేటప్పుడు నువ్వు సంధికి వెళ్ళడం కూడా మంచిది కాదు అనగానే పకపకా నవ్వి, అయినా నీ మనస్సు నాకు అర్థమైంది. నేను అక్కడికి వెడితే దుర్యోధనాదులు నన్ను చంపొచ్చు లేక బంధిస్తారని నీ అనుమానం, నీ మానసికమైన క్లేశం అర్థమైంది. ఒకటి చెబుతున్నాను, నేను అలగను. అలిగితే అక్కడ కాదు, ఈ ముల్లోకాలలో నన్ను బంధించగలిగే శక్తి ఎవరికి లేదు. నన్ను బంధించే శక్తి భక్తుడికి తప్ప మరెవడికి లేదన్నాడు ఆయన.
దుర్యోధనుడి యొక్క బుద్ధి ధర్మరాజుకు బాగా తెలుసుండోయ్. అందుకని ఏమో నిన్ను భోజనానికి పిలవచ్చు, విషం పెట్టచ్చు, భీముడికి పెట్టలా, తీరా సంధి సమయంలో నిన్ను బంధించవచ్చు అన్నట్టయిందా లేదా మరి? అందుకే ధర్మరాజు అంత ఉత్తముడు అండం. ఇవన్నీ ఊహించి ఆయన బాధపడుతుంటే నీకేం బెంగలేదు, నేను ఆగ్రహిస్తే నన్నెవడు బంధిస్తాడన్నాడు ఆయన. సరే అయితే మమ్మెరుగుదు ఎదిరి నెరుగుదు నెమ్మి ఎరుగుదు అర్థములను నెరి ఎరుగుదు వాక్యముల పద్ధతి ఎరుగుదు పొమ్మెవ్వడ నీకు నేను బుద్ధులు చెప్పను. మహాత్మా, నువ్వు మమ్మల్ని ఎరుగుదు, వాళ్ళని ఎరుగుదు, అంటే మేమేమిటో వాళ్ళేమిటో నీకు పూర్తిగా తెలుసు. అంతా ఎరుగుదువు, కొంచెం జాగ్రత్తగా వినవలసిన పద్యం. మమ్మల్ని ఎరుగుదువు, వాళ్ళని ఎరుగుదువు, అంతా ఎరుగుదువు. అసలు అర్థము ఎలా సిద్ధిస్తుందో, ఒక పని ఎలా అవుతుందో నీకు తెలిసినట్టు ఎవరికీ తెలియదు. పని చేయటం నీకే తెలుసు, కార్యసిద్ధి నీకు తెలుసు, వాక్యములు ఎలా మాట్లాడాలో తెలుసు. అటువంటి నీకు నేను చెప్పి పంపడం ఏమిటి, నీ దారి నువ్వు వెళ్ళి నీకు ఎలా అనిపిస్తే అలా చేయన్నాడు. అంటే నేను నీకు చెప్పడం చెప్పి పంపడం న్యాయం కాదు. ఇతరులనైతే ఒరే జాగ్రత్తగా మాట్లాడరోయ్, అలా మాట్లాడరోయ్ అనాలి. నీకేంటి నేను చెప్పేది? ఈ పద్యం వేద సారం. మమ్మెరుగుదు, భగవంతుడు లేని చోటు ఎక్కడుంది, కాబట్టి మా హృదయం ఏమిటో నీకు తెలుసు, నువ్వే సృష్టించావు కనుక వాళ్ళ సంగతి నీకు తెలుసు. నెమ్మి ఎరుగుదు అన్న ఒక్క మొక్కలో ప్రపంచం ఉంది. నీవంతా ఎరుగుదువు అనగా నువ్వు సకల ప్రాణులలో ఉన్నావు. ఈశ్వర సర్వ హృద్దేశే తిష్టతి అర్జున. సర్వభూతముల యొక్క హృద్దేశే హృదయ ప్రాంతమునందు ఈశ్వరుడు ఉన్నాడు. కాబట్టి ఈ ప్రపంచంలో ఆయన లేని చోటు లేదు. కాబట్టి అంతా ఆయనకి తప్పెవరో తెలుసండి. సర్వజ్ఞుడు అనే పదం నీకే చెల్లుతుంది. సర్వ శివస్థాణుర్భూతాదిర్నిధిరవ్యేహ అనే సారాంశం అనమాట అది. కాబట్టి నీ ఒక్కడివే సర్వవ్యాపకుడివి, అన్నీ ఎరిగిన వాడివి, పూర్తిగా ఎరుగుదు, పైగా నెరి ఎరుగుదు అన్నాడు ఆయన. సంపూర్ణంగా ఎలా చేయాలో నీకు తెలుసు. సృష్టి స్థితి లయాలు చేసే నీకు ఏ పని ఎలా చేయాలో తెలియదా? కాబట్టి అంతా నీ సంకల్పమే. వాక్యముల పద్ధతి ఎరుగుదు. వాక్యము అనే శబ్దములకు వేదం, వేద సారమే నువ్వు. కాబట్టి వేదాలు ఎలా పలకాలో తెలిసిన నీకు అక్కడ ఎలా మాట్లాడాలో తెలియదా అని ఒక అర్థం. వాక్యం రసాత్మకం కావ్యం, రసాత్మకమైన వాక్యమే కావ్యం. అసలు కావ్యస్వరూపుడు నువ్వని ఒక అర్థం. ఇన్ని రకాలుగా తెలియకుండానే మహానుభావుడు ధర్మదుడు అన్నాడా? కాదు. ధర్మదుడు కారణజన్ముడు గనక, భగవంతుడి గురించి కొంతవరకైనా అవగాహన ఉన్నవాడు గనక అంత అద్భుతంగా స్తోత్రం చేసి వెళ్లి రమ్మనగానే శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి, ధర్మరాజా నీకు రహస్యం చెబుతున్నాను విను. ఆ దుర్యోధనుడు నేను ఎంత గెంజుకున్నా, ఎన్ని రకాలుగా చెప్పినా ఒక్క పైసా వెదల్చడు, అడుగు నీకు దానం చెయ్యాడు. ఇది కృష్ణుడు అన్నమాట. ధర్మరాజు ఎంత చెబితే నాకు వాడి తత్వం తెలుసు. ఒక్కొక్కడు బుద్ధి ఎటువంటిదో నాకు తెలియదా? ఆ సుయోధను ముక్కున ఆవిగలుగా పొడమి నీకీడు కావున పోరగలుగు నేను కయ్యపు శకునంబులెన్నియే నీ గంటి నీవనుత్సాహివి కాగవలదు, నీవనుత్సాహివి కాగవలదు. అద్భుతంగా చెప్పాడు ఆయన. ఆ దుర్యోధనుడి ముక్కులో ఆవిగలుగా ఊపిరుండగా, ముక్కులో ఊపిరుండగా అంటే బతికొండగా నీకు ఎంత కూడా భూమి ఇవ్వడు. నువ్వెలా ఊహిస్తున్నావు అని అడగచ్చు. వాడి బుద్ధి నాకు తెలుసు. ఇక్కడ కొన్ని శకునములు అవుతున్నాయి. కయ్యపు శకునంబులెన్ని ఏనిగంటి, ఆ శకునాలన్నీ యుద్ధపు శకునములు. నీ డేరా మీద పౌరం మీద వెంటబడి గద్ద పట్టుకుంది, అది యుద్ధ శకునం. దానివల్ల ఏమిటి? నీకు విజయం తప్పదు, కానీ నీకు కూడా కొంత నష్టం అని చెప్పకుండా చెప్పండి. నీకు కూడా సైన్య నష్టం తప్పదు, నీ వాళ్ళు చాలా మంది పోతారు, యుద్ధం తప్పదు. రకరకాల చిహ్నాలు కనపడుతున్నాయట. ఏనుగులు హఠాత్తుగా కుడికాలు పైకెత్తుతున్నాయంటే ఉండుండి ఎవరు దగ్గర లేకుండా కాలు ఇలా పైకెత్తి కింద పెట్టి కాలు పైకెత్తుతున్నాయంటే అక్కడ యుద్ధం వస్తుందని అర్థం అనమాట. ముఖ్యంగా ఆడవాళ్లు కుళాయి దగ్గర కొట్టుకునే ముందుట వాళ్ళకి కుడి కన్నులు ఎదురుతాయిట. చెప్పాడండి, నేను చెప్పడం కదా, బృహస్పతి చెప్పాడు సుమా. మీరేమనుకున్నా పర్వాలేదు కానీ ఆడవాళ్ళు అప్పుడప్పుడు కుళాయి దగ్గర నాది బింది నేనే ముందు పెట్టినాను తగాదా పడతారు. దానికి కూడా కారణం చెప్పాడు. ఆ బింది పుచ్చుకుని వెళ్లే ముందు కుడి కన్ను ఎదిరితే ఇంకా అక్కడి నుంచి తగాదా పడతారు. నాది బింది అంటే నాది బింది అని సిగబట్లు పట్టుకుంటారట. అలాగే మగవాళ్ళు ఎక్కడన్నా క్యూలో తగాదా పడ్డారు, ఏ టిక్కెట్ల దగ్గర బాహుబలి టిక్కెట్ల కోసం కొట్టుకుంటారు అనుకోండి మగవాళ్ళు. దానికి ఒక కారణం ఉంది, ఎడంకన్ను ఎదురుతుంది వాళ్ళకి. ఈ టిక్కెట్లకు వెళ్లే ముందు ఎడంకన్ను ఎదిరితే టిక్కెట్లు కాదు ఎక్కట్లు, ఆ తర్వాత బకెట్లు లేచిపోతాయి. ఈ విధంగా చాలా శకునముల గురించి చెప్పాడు బృహస్పతుల వారు. ఇవన్నీ బృహస్పతుల వారు మహాత్ముడు చెప్పాడు ఆయన. అందుకే ఈ శకునములను బట్టి నీకు యుద్ధం తప్పదు. నీకు ఒక మాట చెబుతున్నాను, నేను సంధి కడతాను, నా ప్రయత్నం నేను చేస్తాను, కానీ నువ్వు మాత్రం యుద్ధోత్సాహం మానద్దు.
చతురంగ బలాలు సిద్ధం చేసుకో అనగానే భీముడు చర్రును లేచి చాలవయ్యా సంధికి వెళ్ళమని మా అన్నయ్య చెబుతూ ఉంటే సంధికి వెళ్ళడం మానేసి యుద్ధానికి సిద్ధంగా ఉండంటావు, మాకేం భయం లేదు, ఆ మాత్రం యుద్ధం మేము చేయగలం. కానీ మా అన్నయ్య ధర్మాత్ముడు, అన్యాయంగా జనాలంతా చస్తారని 5 ఊళ్ళు ఇమ్మన్నాడు, ఆ మాత్రం సంధి నువ్వు తలుచుకుంటే చేయలేవా అన్నాడు భీముడు. దాంతో కృష్ణుడు ఒక్కసారి నవ్వి భీముడి దగ్గరకు వచ్చి కుడి చేతిలో చెయ్యేసి నొక్కి, నాకు చాలా చిత్రంగా ఉందే, భీముడు నిద్రపోతున్నాడా, లేక కలలు కంటున్నాడా, లేక హఠాత్తుగా భీముడు ఏదైనా ఏకాదశి వ్రతం పూనాడా? చాలా సంస్కృతంలో అద్భుతంగా చెప్పారు శ్లోకం. నిద్రపోతున్నాడా, స్వప్నం కంటున్నాడా, ఏకాదశి వ్రతం ఉండి ఏమి తినకుండా ఉంటేట కొంత వేడి చల్లారుతుందిట, అలాంటివి ఏమైనా చేస్తున్నాడా, లేక సన్యాసం పుచ్చుకున్నాడా? చక్కగా చెళ్లపిళ్లవారు ఉద్యోగ విజయాల్లో అద్భుతంగా రాశారు పద్యం. నిదురవో చుంటివో లేక బెదరి పల్కుచుంటివో, లేక తొల్లింటి భీమసేనుడవు కావో, ఎన్నడీ చెవులు వినని కన్నులుగానని శాంతంబు కానవచ్చే. నిద్రపోతున్నావా, బెదిరి పలుకుతున్నావా, లేక అసలు నువ్వు ఒకప్పటి భీముడిగా కొత్త భీముడివా, మారు వేషంలో వచ్చావా? ఎందుకంటే ఎప్పుడూ నా కళ్ళతో భీముడి యొక్క ఈ శాంతరూపం చూడలా. అంటే అనవసరంగా కోపం తెచ్చుకోడు ఆయన ఎలాగో, కానీ యుద్ధం అనగానే యుద్ధం వద్దు శాంతి అని భీముడు అనడం, ఆ మాటలు ఆ రూపం నేను చూడలేదు అన్నట్టు ఆయన. ఒక్కసారి పళ్ళు పటపట కొరికైనా మళ్ళీ అంతలోనే నవ్వి భీముడు, బావోయ్ నువ్వు రెచ్చగొడుతున్నావు, నేను జావగారి పలకలా, నాకు యుద్ధం అంటే ఇష్టం లేక కాదు, కానీ చూస్తూ చూస్తూ మా అన్నగారికి వ్యతిరేకంగా వెళ్ళడం మాకు ఇష్టం లేదు. అదీగాక యుద్ధరంగానికంటూ వెడితే ఎవరు నశిస్తారో తెలియదు. యుద్ధం అంటూ వస్తే అసహాయ సూర్యుడిగా చీల్చి చెండాడతాను, ఏనుగులు గుర్రాలు పీనుగులు పెంటలు చేస్తాను. కాని అలాగని ఈ భీముడు యుద్ధ పిపాసి కాదు, శాంతాన్నే కోరుకుంటాడు. అనగానే సంతోషం, ఈ సంగతి నాకు తెలియదా, ఏదో హాస్యానికి నిన్ను రెచ్చగొట్టడానికి అలా అన్నాను, ఇప్పుడు నువ్వు పర్వాలేదు గదతో కొడతానన్నవే, అది నాకు కావాలి. మహాత్ములు మీరు, పరాక్రమం ఉండి కూడా అనవసరముగా హింస చెయ్యరు అన్నట్టు. భీముడేం రెచ్చిపోలేదండి, ఆ రెచ్చిపోవడం నవ్వుతూనే పలికాడు. కోపం వచ్చినా ఉపసంహరించుకుని కృష్ణుడితో కదా మాట్లాడేది, ఔచిత్యంతో మాట్లాడాడని రాశారు వేదవ్యాసుల వారు. అప్పుడు అర్జునుడు కూడా మా అన్నయ్య మాటే నా మాట, మాకు లోపల హృదయం భగభగలాడుతోంది, అయినా అన్నగారు ఆ మాట అన్నాడు కనుక మేము కూడా సంధికే ఇష్టపడుతున్నాం. యుద్ధం అంటూ జరిగితే ముందు పిల్లలు కూడా నశిస్తారు, భావి తరాలు ఉండకపోవచ్చు, సైనికులంతా నశిస్తారు. ఎప్పుడూ యుద్ధము వాంఛనీయం కాదు. యుద్ధం వల్ల కరువు వస్తుంది, సంపదలన్నీ యుద్ధరంగాల్లో నాశనం అయిపోతాయి. పైగా ఒకళ్ళొకళ్ళు చంపుకోవడమే కాకుండా ఊళ్ళు కూడా తగలబెట్టుకుంటారు ఈ కోపంలో. దాంతో భవనాలు, సంపదలు, పంటలు నశిస్తాయి. అనగానే నకులుడు కూడా అర్జునుడు చెప్పిందే నాకు ఇష్టం అన్నాడు. ఎంతమంది ఇలా అన్నారా? ఆఖరాయన మాత్రం చుర్రును లేచిపోయాడు. కృష్ణ, ఇంతకాలానికి ఒక దౌర్భాగ్యపు సంఘటన చూస్తున్నాను. ఈ రాజుగారు సంధి అంటాడు, ఆ రాజుగారు తమ్ముళ్ళు అంటే ఈయన తమ్ముడు కదా, అంటే ఇప్పుడు కోపం అలా వచ్చింది కనుక మా రాజుగారు అలా అన్నాడు, రాజుగారి తమ్ముళ్ళంతా సంధి అంటారు. ఇది ధర్మం మాత్రం కాదు. ఆనాడు నా భార్యని అందరూ చూస్తూ ఉండగా కొంగు బుచ్చుకు లాగినప్పుడే వాడి తల నరకాలి. అప్పుడు భీముడు మాట్లాడుకూరుకున్నాడు, ఈ అర్జునుడు మాట్లాడుకూరుకున్నాడు. ఉత్తినే ప్రతిజ్ఞలు మాత్రం చేశారు. నాకైతే మాత్రం సంధి ఇష్టం లేదు, నీ ఇష్టం నువ్వేం చేసుకుంటావో చేసుకో, సంధి చెయ్యాలి 5 ఊళ్ళు ఇవ్వాలి అని మాత్రం నేను అడగను. వీలుంటే యుద్ధానికే రమ్మంటాను, ఉంటే ఉంటాం పోతే పోతాం, కానీ అవమానంతో ముష్టెత్తు బతికి బ్రతుకొద్దన్నట్ట. వెంటనే కృష్ణుడి తమ్ముడు సాత్యకి లేచాడు. శబ్బాష్, కుర్రాడైనా ఇలా మాట్లాడాడు, ఎందుకంటే మీరంతా ఇలా మాట్లాడతారు దాకుండా చూస్తున్నాను. మా కృష్ణుడు సంధి అంటాడు, మీరు సంధి అంటారు. బుజ్జిబావ గారు, సహదేవులు వారు, మీరు కరెక్ట్ గా మాట్లాడారు ఇప్పటి వరకు. నేను ఒక్కడి చాలు, మీ వెంట ఉంటాను, వీళ్ళెవరూ రాకపోయినా రండి యుద్ధానికి పోదాం. గురుదేవా అర్జున నువ్వు అను, కావాలంటే యుద్ధానికి పోదాం అనగానే వీళ్ళందరినీ ఒక్కసారి కృష్ణుడు కాస్త కంగారు పడకండారా, అక్కడేదో సంధి అయిపోయినట్టే, యుద్ధం ఆగిపోయినట్టే అని మీరేం శంకలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇంకా కొన్ని శంకలు ఉన్నాయి నాకు, ఆగండి అనగానే ద్రౌపదీదేవి అప్పటిదాకా లోపల ఏం జరుగుతుందా, ఎవరి సంభాషణ ఎలా మలుపు తిరుగుతుందా చూస్తోంది. ఇప్పుడు ఎవరూ మాట్లాడరు. కృష్ణుడేమో సంధికి తగుదనమ్మని బయలుదేరుతున్నాడు. దాంతో జుట్టు విరబోసుకున్న జుట్టు పట్టుకొచ్చి, ఇవి దుస్ససేను వ్రేళ్లంత విలిసగము తెగినవి. ఈ వెంట్రుకలు ఏమిటో తెలుసా? దుశ్శాసనుడు జుట్టు పుచ్చుకు ఈడ్చొచ్చాడు. ఆ ఈడ్చుకొచ్చినప్పుడు దుశ్శాసనుడు వేళ్లకి ఈ జుట్టు సగం తెగిపోయింది, కటింగ్ అక్కర్లేకుండా వాడు కట్ చేశాడు, తెగాయి. అప్పటి నుంచి దీన్ని ముడేసుకోలేదు. వాడు చచ్చాక వాడి నెత్తురు చేతులతో ఈ భీముడు వచ్చి నాకు జడయ్యాలి అని నేను శపథం చేశాను.
ఇప్పుడు నువ్వు సంధి చేసావనుకో భీముడు వాడిని చంపడం, చంపకపోతే భీముడి చేతికి రక్తం అంటదు, రక్తం అంటకపోతే ఈ జుట్టు ముడిపడదు. అంటే నా జీవితాంతం ఇలా విరబోసుకు తిరగాలన్నమాట. కలియుగంలో ఇప్పుడున్న విరబోసుకున్న వాళ్ళని చూడలేదులేండి ఆవిడ, అందుకని పాప అలా అంది. అందుకని ఇంక ఇలా విరబోసుకు తిరగవలసిందేనా అన్నయ్య, వీళ్ళందరికీ ఏం కాని నా సంగతి నీకు తెలుసు కదా. వరమున్న బుట్టి తిన్ భరత వంశము చొచ్చితి, అందు పాండుభూవరునకు కోడలైతి, జనవంద్యుల పుత్రుల పొందితి. నేను సామాన్యురాలిని కాదు, వరం వల్ల యజ్ఞగుండం నుంచి పుట్టాను, పవిత్రమైన భారత వంశంలో ప్రవేశించాను, ఉత్తములైన 5 కొడుకుల్ని కన్నాను. ఇవన్నీ పక్కన పెట్టు, పాండురాజు గారి కోడలనవ్వడం, మహాత్ములకి భార్యనవ్వడం, కొడుకుల్ని కనడం కాదు. సుభద్ర కంటే ఎంతో ప్రేమగా చూసుకునే నువ్వు నాకు సోదరుడు అయ్యావు, నీకు చెల్లెళ్ళయ్యాను, ఇంకెంతకంటే వరం ఏం కావాలి. ఆవిడ గొప్పతనం అదే చెప్పింది. నాకేదో దృష్టజమునుడు వాళ్ళు ఉన్నారని అనుకోవడంలో ఆవిడ, వాళ్ళందరూ ఒక ఎత్తు, సాక్షాత్ పరమాత్మవి. నువ్వు సుభద్ర కంటే నన్ను ఎంతో ప్రేమగా చూస్తావు, అటువంటి నువ్వు నాకు అన్నవయ్యావు, నేను నీకు చెల్లెళ్ళయ్యాను. ఎంత యోగం పట్టింది. ఇంత యోగం పట్టినా నా కర్మయోగం వల్ల, పూర్వజన్మ కర్మయోగం వల్ల సభలోకి ఏడవబడ్డాను. జోదం వల్ల కపటద్యోతంలో నాకు ఇంతలు పుట్టాయి. వస్త్రాపహరణమయ్యింది. గోవింద అని ప్రార్థిస్తే సమయానికి వచ్చి నువ్వు నన్ను రక్షించావు, లేకపోతే నా బతుకేమవును. ఆనాడు పెద్ద పోటు వీరుల్లాగా వీళ్ళు ఏమన్నారు, మహామగల మల్లే, గొప్ప మగలక మల్లే, తొడలు విరగొడతానడు ఒకడు, వక్షస్థలం చీలుస్తానడు ఒకడు, కర్ణుడిని సంహరిస్తానడు ఒకడు, శకునుడిని నరుకుతానడు ఒకడు, ఇలా శపథాలు చేశారు. శపథములు చేసిన భర్తలు ఇలా అయిపోయారు. పోని వాళ్ళని రెచ్చగొట్టవలసిన నువ్వు కూడా మారు మాట్లాడకుండా సంధికి ప్రయత్నిస్తున్నావు. ఇంతేలే, ఆడవాళ్ల ఏడుపు, గోవుల ఏడుపు ప్రపంచంలో ప్రతి వ్యక్తి పట్టించుకుంటాట. పనికి మాలిన వాడు కూడా ఆడవాళ్ళు ఏడిస్తే రక్షిస్తాడు, ఆవుల్ని రక్షిస్తాడు. కానీ నేను ఇప్పుడు ఏడుస్తున్నాను, వగనాకు వెళ్తయే, ఏడుపు నాకేం కొత్త అన్నది ఆవిడ. వెంటనే కృష్ణుడు, అమ్మాయి నేనేదో సంధి కోసం పెడుతూ ఉంటే అదేదో సంధి అయినట్టు, యుద్ధం ఆగిపోయినట్టు నువ్వేమీ మనస్సులో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలిసినా, మీకెవ్వరికీ తెలియని దుర్యోధనుడు నాకు తెలుసు. ఈ ప్రపంచములో ఎవడు ఏ మూల ఏం చెయ్యాలనుకున్నాడో నాకు తెలుసు. ప్రాణం పోయినా దుర్యోధనుడు మీకు రాజ్యం ఇవ్వడు. యుద్ధం జరగడం తప్పదు, సంభవం యుద్ధం. యుద్ధంలో భీముడు ముందు దుశ్శాసనుణ్ణి చీల్చడం ఖాయం, ఆ నెత్తురుతో నీకు జడ వెయ్యడం ఖాయం. దుర్యోధనుడి తొడలు విరగడం ఖాయం, కర్ణుడి చావు తప్పదు. ఇవన్నీ నాకు తెలుసు. యమమహిష ఘంటిక నాదము విను చెవులకు అన్నాడండి. అద్భుతమైన పద్యం. యముడు తన వాహనమైన దున్నపోతు మీద వస్తున్నాడు. ఆ వస్తున్నప్పుడు వేగంగా వస్తున్నట్టు. ఎందుకు వేగంగా వస్తున్నాడు? కౌరవ పాండవ సమరం జరుగుతుంది కనుక తొందరగా వీళ్ళని చంపి పట్టుకుపోవాలని. అప్పుడు ఆయన దున్నపోతు వేగంగా నడవడం వల్ల ఆ దాని మెడలో ఉన్న గంట టంగ్ టంగ్ అని మోగుతోంది. ఆ నాదం కౌరవులకు వినబడుతోంది, కానీ వాళ్ళకి ప్రస్తుతం తెలియటం లేదంతే, వాళ్ళ చెవుల్లో పడుతోంది ఇప్పటికే. నాకు తెలుసు, యమమహిష ఘంటికా నాదం వినే చెవులకి నా సంధివాక్యాలు ఎక్కుతాయా? వాళ్ళకి పోయే కాలం తప్పదు. నువ్వు శుభం పొందుతావు, మహాత్మురాలివి. నీ కంట ఏనాడు నీరు వచ్చిందో ఆనాడే వాళ్ళందరికీ ఇంట్లో మంట పుట్టినట్టే అనగానే అప్పటికి ఆవిడ కొంచెం ఓదార్పు పొందింది. ఓహో, అయితే మొత్తం మీద యుద్ధం తప్పదన్నమాటని. అప్పుడు ధర్మరాజు, ఆమె ఎలా అన్నదని నీవు మాత్రం అక్కడ తగాదా రాకుండా చూడవలసిన బాధ్యత నెత్తి మీద పెట్టుకో, నీ భుజస్కంధాల మీద వేసుకో. ఏమిటి? సంధే చెయ్యి, పూర్తిగా నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఇంక ముహూర్తం పెడుతున్నాను. రేపు రేవతి నక్షత్రం, నీ నక్షత్రం రోహిణి. రోహిణి నక్షత్రానికి రేవతి సాధన తార. తారాబలం చూశాడు ధర్మరాజు, చాలా జాగ్రత్తగా చెప్పాడు. చంద్రబలం కూడా బాగుంది. సాధన తారలో చంద్రుడు కూడా బాగుంటాడు. 6వ దాంట్లో చంద్రుడి బలం కూడా బాగుంటుందిగా. మరి ఎప్పుడూ కూడా పుట్టిన నక్షత్రం నుంచి వరసగా 9 అంకెలు లెక్కెట్టుకోవాలన్నమాట. 1వ దాన్ని ఏమంటారు? జన్మతార. 2 సంపత్తార, 3 విపత్తార, 4 క్షేమతార, 5 ప్రత్యక్తార, 6 సాధనతార, 7 నైధనతార, 8 మిత్రతార, 9 పరమమిత్రతార. ఇది జ్యోతిశాస్త్రంలో తారాబలం. ఉదాహరణకి కృష్ణుడికి రోహిణి, ఆ రోహిణితో లెక్కెట్టాలన్నమాట ఆయన జన్మ నక్షత్రంతో. వరసగా రోహిణి, తర్వాత మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పొబ్బ, ఉత్తర. అక్కడికి 9 అయిపోయాయి. మళ్ళీ హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ.
మళ్ళీ శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి. రేవతి 6వ అయింది. 6వ ఇందాక మీకు ఏం చెప్పాను? సాధన తార. కాబట్టి శ్రీకృష్ణుడి యొక్క జన్మ నక్షత్రం రోహిణికి ఈ రేవతి నక్షత్రం సాధన తార. చంద్రబలం బాగుంది, చంద్రుడు ఇప్పుడు చాలా శుభంగా ఉన్నాడు. కాబట్టి రేపు ప్రయాణం సూర్యోదయ సమయానికల్లా. సూర్యోదయ సమయానికి అయ్యే ప్రయాణం శుభం అంటే మాకు శుభం కలిగిస్తుంది. అక్కడ ఏం జరిగినా మాకు మాత్రం నీ ప్రయాణం శుభం, వెళ్ళిరా అనగానే హాయిగా ఆ పూట విశ్రాంతి తీసుకుని తెల్లవారుజామున లేచి వెళ్లే ముందు బ్రాహ్మణోత్తములు పిలిచి నిత్యాగ్నిహోత్రం చేశాడు, లఘు యజ్ఞం చేశాడు. ఎప్పుడు ప్రయాణానికి ముందు యజ్ఞం చేయాలి, అవి చేశాడు. దాన ధర్మాలు చేశాడు, చక్కగా అలంకరించుకున్నాడు, తెల్లని దండలు మెడలో వేసుకున్నాడు. ఆ తర్వాత సాత్యకిని పిలిచాడు. మనం వెంటనే వెళ్ళాలి కదా ప్రయాణం, కాబట్టి నేను బయలుదేరుతున్నాను. నాకెందుకో దుర్యోధనుడి ప్రవర్తన మీద కొంత అవిశ్వాసం ఉన్నది. వాడు పరమ దుర్మార్గుడు. అన్ని వేళలా నా మహామహిమని ప్రదర్శించకూడదు. లోకంలో చీటికి వాటికి నేను భగవంతుడిగా కనబడ్డం నాకు ఇష్టం లేదు. అందువల్ల మన ప్రయత్నం మనం చెయ్యాలి. నువ్వేం చేస్తావంటే మన సైన్యాన్ని వెంట పెట్టుకుని నాతో పాటు రా, అవసరమైతే యుద్ధానికి సంసిద్ధంగా. మన యాదవ సైన్యాన్ని, అక్షౌహిణి సైన్యాన్ని ఇక్కడ తెచ్చావు కదా, వాళ్లలో ముఖ్యుల్ని వెంట పెట్టుకుని నాతో నువ్వు కూడా రా. అంతగా ముంచుకొస్తే అక్కడ కృతవర్మ మన యాదవ సేనాధిపతి ఉండనే ఉన్నాడు సైన్యంతో. వాడు ఇప్పుడు ప్రస్తుతానికి కౌరవులకు సాయంగా వెళ్ళినా కృష్ణుడు అనేసరికి నా వెంటేకే వస్తాడు, నేనంటే అతనికి భక్తి కనుక. కాబట్టి మనకు ఆ బెంగక్కర్లా. ఇదంతా అన్నాననుకో, కానీ అక్కడ అలిగితే నా ముందు ఎవరు ఆగుతారు అని చెప్పి దాంతోపాటుగా శ్రీకృష్ణుడు పిలిస్తే పలుకుతాయి కదా ఆయుధాలు, శంఖచక్రాలు. కానీ నేను ఏమంటాడో తెలిసి ఏమి ఎరగనట్టు, నా రథాన్ని సంసిద్ధం చేయమని దారుగుడికి చెప్పు. శంఖం, చక్రం, గద, సునందం, శారంగం పెట్టడం మర్చిపోద్దని చెప్పన్నట్ట. ఒకవేళ ఆయన మర్చిపోతే మాత్రం తన వెంటను సిరి లచ్చి వెంట అవరోధ వ్రతం అని చెప్పుకోవాలి, అవి రావా? ఆయన సామాన్యుళ్ళే నటిస్తాడు ఒక్కోసారి కావాలని. అన్ని చిలిపి చేష్టలు కొన్ని పరమాత్ముడివి. ఎందుకని ఎవడబడితే వాడు ఆయన భగవంతుడికి గుర్తించకూడదు. ఒక్కొక్కప్పుడు తెలివి తక్కువతనంతో ఏమనుకోవాలన్నమాట, కృష్ణుడు ఆయుధాలు పట్టుకెడుతున్నాడు అండి, ఆయుధాలు లేకుండా యుద్ధం చేయలేడేమో అవతలవాడు అనుకోవాలి. నిజానికి ఆయన ఆయుధం ప్రయోగిస్తాడు అక్కడికి వెళ్ళాక. ఈ విధంగా అనుకునేందుకు ఒక కపటమైనటువంటి విధానం పన్నాడు ఆయన. అదే లీల. అనగానే సారథి దారుకుడు శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకములనే 4 గుర్రములు పూంచిన రథం పట్టుకొచ్చాడు. జెండా మీద గరుత్మంతుడున్నాడు. గరుడ ధ్వజం రెపరెపలాడుతోంది. అందులో వరసగా శారంగమనే కోదండం, కౌమోదకి గద, పాంచజన్యమనే శంఖం, సుదర్శన చక్రం, సునందమనే ఖడ్గం ఇవన్నీ పెట్టించాడు. సాత్యకిరెక్కించుకున్నాడు, సైనికులను వెంట పెట్టుకున్నాడు. ముత్తైదువులు వాళ్ళు పైనుంచి పేలాలు జల్లుతూ ఉండగా, విప్రోత్తములు జయహో అంటూ ఉండగా మహావేగంగా బయలుదేరాడు. ఈ విషయం తెలిసింది శ్రీకృష్ణుడు వస్తున్నాడని. ముందే చారులు వెళ్లారుగా, ఆ చారుల ద్వారా విని విదురుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్లి ఎంత ఆనందం, మన కృష్ణుడు వస్తున్నాడన్నట్ట. శభాష్, ఇది నాకు ఆనందం. లోపల ఏమనుకుంటున్నాడు కానీ పైకి మాత్రం బానే అంటాడు ధృతరాష్ట్రుడు. శ్రీకృష్ణుడు వస్తున్నాడంటే నాకు ఎంత ఆనందంగా ఉందో. ఒరే దుర్యోధనాదుల్లారా, శ్రీకృష్ణుడికి స్వాగతం పలకండి. దండలు బాగా పెద్ద పెద్ద గజమాలలు సిద్ధం చేయండి సుమా. మళ్ళీ పద్మాకర్ గారికి వేసినట్టుగా బుల్లి దండలు కాదు, ఆయన అంటే మొయ్యలేడు, ఆయన మోస్తాడు. అందుకని మళ్ళీ ఇది అన్నామని రేపు పొద్దున పెద్ద తేకండే, నేను మొయ్యలేను. శ్రీకృష్ణుడు వేరు, ఆయనకి గజమాల వేసినా ఏకంగా ప్రపంచమే దండగా వేసినా తట్టుకుంటాడు. నేను ఈ దండే తట్టుకోలేను. ఒక చోట ఉపన్యాసంలో అన్నారు, గురువుగారు దండ వేసిన వెంటనే తీసేస్తే ఎలాగండి, 1000 రూపాయలు పెట్టి తెచ్చామండి అన్నారు. నువ్వు 1000 తెచ్చావు, 1000 అయినా నేను మొయ్యొద్దా? మొయ్యడం ఓ పక్కనట్టండి. ఓసారి ఏం జరిగిందంటే, మొదట్లో నేను కూడా చేదస్తం కొద్దీ దండే వేసుకుని చెప్పేవాడిని. ఓసారి ఇక పురాణం చెప్తున్నంతసేపు ఒకటే దురద, ఇదిగోక్కోడు ఇదిగోక్కోవడం. అందులో ఎవడో దురదగుండాకేశాడు. దాంతో ఒకసారి అదో యాతన. సర్లే పొరపాటు దురదగుండాకేశాడో లేకపోతే ఎవడన్నా కసితో ఉండొచ్చు కూడా చెప్పలేము. అందువల్ల ఏం పద్మాకర్ గారు ఉపన్యాసంలో ఏం చెబుతాడో చూద్దామని కూడా వచ్చి పరీక్షించడానికి వేశారో, మొత్తం మీద అదో యాతన. ఇంక రేపు ఇలాంటివి చెయ్యమండి అన్నారు వాళ్ళు. ఆ మెడంతా ఎర్రబడిపోయింది, నానాయాతన పడి గోరెంటాకు పెట్టి అవి పెట్టి ఆ పూట తగ్గించాం. మర్నాడు ఏం జరిగింది, ఈసారి మళ్లీ దురద మొదలైంది. ఈసారి ఆకుల్లో దురద ఏమిటంటే ఆకుపచ్చ పురుగులున్నాయి అందులో. ఈ విధంగా వాటిల్లో ఏముంటాయో తెలియవు గనక వేసిన వెంటనే తీసేసాం అనుకోండి, మీకా ఇచ్చిన పుణ్యం దక్కుతుంది, నాకా వేసుకున్న తృప్తి, మీకు తృప్తి. ఆ తర్వాత తీసేసిన తర్వాత ఆ దండ నాకివ్వండి అనే వాళ్ళు ఉంటారుగా, వాళ్ళ కోసమైనా దండదండి. అయ్యాక నా ప్రాణం తీస్తారు కొందరు, దండో. నాకేమో ఉపన్యాసం అయ్యాక ఈ ప్రపంచం గుర్తుండదు, ఆ స్వస్తి తప్ప. సరే, మొత్తం మీద ఏదేమైనప్పటికీ పరమాత్ముడు ఆయన అన్నీ ధరిస్తాడు. వైజయంతి మాల ధరించే మహానుభావుడు కాబట్టి ఆయన కోసం గొప్ప గొప్ప మాలలు సిద్ధం చేయండి అన్నట్ట. వాళ్ళు అలా వెళ్ళగానే విదురుణ్ణి పిలిచి చేతిలో చెయ్యేసి, విదురా,
శ్రీకృష్ణుడి రాకకి కారణం ఏమయ్యి ఉంటుంది అన్నట్ట. మళ్ళీ మొదలుకొస్తాడు చెప్పాగా. పరమాత్ముడు ఎందుకు వస్తున్నాడో నీకు తెలియందా అన్నయ్య? ఆ మహాత్ముడు రాక మన అదృష్టం, మన కోసం వచ్చాడు, మన అదృష్టం వల్ల వచ్చాడు అనగానే నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన వచ్చి అడగాలే కానీ ఏదైనా చేస్తాను, ఆయనకి కానుకలు ఇస్తాను, నగలు ఇస్తాను, నాణ్యాలు ఇస్తానన్నట్ట. టక్కన విదురుడు ఏమన్నాడో తెలుసా? ధృతరాష్ట్ర మహారాజా, నీ పక్కనే ఉన్నా, నువ్వు మాట్లాడుతున్న మాటలు వింటున్నా, నీ బుద్ధి నాకు తెలుసు. నువ్వు ఈ క్షణంలో ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. నువ్వేం ఆలోచిస్తున్నావో తెలుసునా? తెల్లబోయాడు ధృతరాష్ట్రుడు. కృష్ణుడు రాగానే ఆయనకి దండలేసి పూజించేసి రకరకాల కానుకలు ఇచ్చేస్తట. కానుకలు ఇచ్చి ఆ తర్వాత కృష్ణ ఎట్టి పరిస్థితుల్లో పాండవుల వైపు ఉండకు, మా వైపుగా వరం కోరదాం అనుకుంటాడు వీడి మనస్సులో. లంచం ఇచ్చి కొనుక్కుందాం అనుకుంటున్నాడు ఈయన. కానీ విదురుడు ఏమన్నాడో తెలిసిన? నీ మనస్సులో ఉన్న ఊహ దైవ బలం వల్ల, యోగ బలం వల్ల కనిపెట్టాను. నీ లంచములకు, నీ ఆభరణములకు, నీ దండలకు ఆ గోవిందుడు లొంగడు. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా పాండవుల నుంచి కృష్ణుణ్ణి విడదీసి నీ పక్షంలోకి తెచ్చుకోలేవని. కానీ తెల్లబోయి, విదురా నీవు సైకాలజీ చదివావా? నేను ఏదో లోపల అనుకుంటే ఎలా చెబుతున్నావు అన్నట్ట. దీనికి ఎడ్యుకేషనల్ సైకాలజీ, ఇంకో సైకాలజీ కావాలా? నీ సంగతి నాకు తెలుసులే అన్నాడు ఆయన. ఇంకక్కడ దుర్యోధనుడు శ్రీకృష్ణుడికి స్వాగతానికి ఏర్పాట్లు ఎలాగో చేస్తాను, కృష్ణుడికి కాసేపట్లో ఎలాగో హస్తినాపురానికి వచ్చాక దండేస్తాను, కానీ సభలో ఉన్న వాళ్ళందరూ నేను చేసే పని మంచో కాదో కాస్త ఆలోచించండి. ఈ శ్రీకృష్ణుడు పాండవుల వైపున్నంత వరకు విజయం పొందడం కొంచెం కష్టం అని నిన్న సంజయుడు చెప్పాడు. సంజయుడి కథ అంతా ఇందాక చెప్పాగా మీకు. కాబట్టి సంజయుడు చెప్పిన దాని ప్రకారం కృష్ణుడు పాండవుల వైపు ఉంటే పాండవులకు బలం ఎక్కువ ఉంటుంది. విజయము అపజయము మొత్తం మీద కృష్ణుడు అటు ఉండడం బలమే. కృష్ణుడు లేకపోతే పాండవులు ఉత్సాహంతో ఉండలేరు. కృష్ణుడిని స్వాగతం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి పైనుంచి ఒక వల, చుట్టుపక్కల నుంచి తాళ్లు వేసి బంధించేసి చెరసాల్లో పారేశామంటే కృష్ణుడు లేని పాండవులు రెక్కలు తెగిన పెట్లయిపోతారు. అప్పుడు పాండవులు చటుక్కుని చంపేయచ్చు. ఏమంటారు అనగానే, రామరామ రామరామ నేను ఈ సభలో ఉండలేను అని లేచి వెళ్ళిపోయాడు భీష్ముడు. భీష్ముడు చెవులు మొత్తుకుని నెత్తి మొత్తుకుని, దుర్యోధన ఇక నేను ఈ సభలో ఉండలేను, ఈ దరిద్రపు సభలో ఉంటే లేని పాపాలు నాకు వస్తాయని వెళ్ళిపోయాట. వెంటనే ధృతరాష్ట్రుడు సంతాపం పొంది దుఃఖించి, ఇది ఒరిజినల్ భారతం కాబట్టి మీకు తెలుస్తుందన్నమాట ఈ దుర్యోధనుడి బుద్ధి. గుండెలు బాధేసుకున్నాడు ఆయన. ఓహో ఇట్లనుట జగద్రోహంబు అమ్మాట మరవు దూతత్వంబును మాహాత్మ్యంబును ధర్మోత్సాహంబును వినుమ బాధ్యతకు కారణముల్. ఓహరి దుర్మార్గుడా, పాపాత్మ అన్నాడు తర్వాత పద్యంలో. పాపాత్మ, తండ్రి ఇంతవరకు ఆ మాటల్లో ఇప్పుడు అనేశాడు తట్టుకోలేక. ఎంత మాటరా! సమస్త లోకములను కడుపులో పెట్టుకున్న కృష్ణుడిని బంధిస్తాననే ఊహ రావడమే జగద్రోహం. జగత్తునికి కడుపులో పెట్టుకున్నాడుగా కృష్ణుడు. కృష్ణుడి కడుపులో సమస్త లోకాలు ఉన్నాయి. సమస్త లోకాలు ఉన్న దామోదరుణ్ణి బంధించడం అంటే లోకాలను బంధించడం అంటే జగద్రోహం కదా. ఈ ఊహ ఎలా వచ్చిందిరా? శాస్త్ర ప్రకారంగా వచ్చినవాడు భగవంతుడు కాకపోయినా దూతగా ధర్మము చెప్పడానికి వస్తే అటువంటి వాడిని బంధించకూడదు. దూతని ఎట్టి పరిస్థితుల్లో చంపకూడదు, బంధించకూడదు అని శాస్త్రం కదా. అటువంటిది వచ్చేవాడు పరమాత్మ, వాణ్ణి బంధించాలనే ఊహ ఎలా వచ్చింది? ఛీ అనగానే ఆ వెళ్లిపోతున్నప్పుడు మళ్ళీ భీష్ముడు మళ్ళీ వెనక్కి తిరిగి ఏమన్నాడు తెలుసా? నీకు ఒక మాట చెబుతున్నాను, వాడిని పాపాత్మ అని తిట్టడం కాదు, వాడు మనస్సులో ఒక మాట అనుకున్నాడంటే ఇంక ఎవ్వరు చెప్పినా వాడు వెండి ఆవిడ మాట. ఈ దుర్యోధనుడికి లోపల ఒక ఊహ వచ్చిందంటే నువ్వు కాదు కదా దేవుడు చెప్పినా వెండు. కాబట్టి ఇతడు తప్పక ఆ మహాత్ముడిని బంధించడానికి ప్రయత్నిస్తాడు, భంగపడతాడు. అసలు యుద్ధం అక్కర్లేకుండా ఇక్కడే పోయే కాలం వస్తుందేమో కూడా చెప్పలేను అని వెళ్ళిపోయాట. అప్పుడు చేతులు పట్టుకుని ఇంకెప్పుడు ఈ పని చేయకు అని హెచ్చరించి, నువ్వు పో, ఎవరక్కడ దుర్యోధనుడిని దండలు వేయడానికి కృష్ణుడి దగ్గరికి తీసుకెళ్ళకండి. విదురా, నువ్వు భీష్ముడు వంటి పెద్దల్ని తీసుకుని నువ్వే వెళ్లి స్వాగతం చెప్పు శ్రీకృష్ణుడికి అన్నట్ట. విదురుడు అలాగేనన్నాడు. మరి కాసేపటికి సూర్యుడు 1 గంట 2 గంటల్లో అస్తమిస్తాడనగా పరమాత్ముడు అక్కడికి వచ్చాడు. 3-4 గంటల మధ్యలో వచ్చాడనమాట. అక్కడికి రాగానే అట్టహాసంగా స్వాగతం చెప్పడం మొదలు పెట్టారు భీష్మాదులు ఎంతో భక్తితో. భీష్ముడు, ద్రోణుడు, మహానుభావుడైన విదురుడు, సంజయుడు వీళ్ళంతా జయహో గోవింద గోవింద అని పుష్పవర్షం కురిపించారు. ఆ సమయంలో హస్తినాపురంలో ఉన్న వాళ్ళందరికీ తెలిసింది కృష్ణుడు వచ్చాడని. నందుడి యొక్క తపస్సు ఫలితం
సుగుణాల రాశి, గోపికల యొక్క వ్రతాల ఫలితం, శ్రీకృష్ణుడు వచ్చాట అని ఎక్కడ వాళ్ళు అక్కడ ఇళ్లలో మేడల మీద ఎక్కారు, మిద్దెల మీద ఎక్కారు, అరుగుల మీదకి వచ్చారు. కృష్ణుడు రథానికి అడ్డం పడిపోయారట. ఏకంగా అడ్డం పడిపోయి, వాసుదేవ పరంధామ, అక్కడ అంటే ద్వారకానగరంలో వాళ్ళు రోజు నిన్ను చూస్తున్నారు, మాకు ఆ యోగం లేదు, అప్పుడప్పుడు వస్తావు నువ్వు ఇక్కడికి, అటువంటి నిన్ను మేము ఎప్పుడు చూడగలమో తెలియదు. పైగా నువ్వు వచ్చినప్పుడు వీధుల్లోకి రానివ్వకుండా భటులు పక్కకి తరుగుతున్నారు, ఇవాళ్ళెందుకో భటులు మమ్మల్ని పక్కకి తరమలేదు, అందువల్ల నిన్ను చూచాం. రథం కాసేపు మా కోసం ఆపి నీ అందమైన ఆ రూపాన్ని, ఆ వీణుల విందైన వాక్కులని ఇవన్నీ, నీ రూపం కళ్లతో చూడాలి, నీ అందమైన మాటలు వినాలి, వినే భాగ్యం చూచే భాగ్యమి అంటూ ఉండగా ఈ భట్లు వచ్చేసి కర్రలు కత్తులు పట్టుకుని తప్పకుండా అన్నారట. వెంటనే కృష్ణుడు ఏమన్నారు తెలుసా? ఆగండి భట్టులారా, మీరు దుర్యోధనుడిలా ప్రవర్తించకండి, వాళ్ళంతా నా మీద భక్తితో వచ్చారు, పర్వాలేదు కాసేపు ఆలస్యం అయితే కొంప మొలగదు, సభలోకి రావడం 5ంటికి రావలసిన 6ంటికి వచ్చినా ఏమవదు, కానీ ఈ పుణ్యాత్ములు నా కోసం వచ్చారని కృష్ణుడు రథాన్ని మెల్లగా నత్తనడక నడిపించాట. అది భక్తుల మీద ఆయనకున్న వాత్సల్యం. మహాత్ములంటే అలా ఉంటారు. అప్పుడు వాళ్ళంతా చూసి, వీడా చిన్నప్పుడే పోతనని చంపినవాడు, పోతన గారు పద్యం రాశాడు అనుకున్నానే నేను చాలా కాలం నుంచి,